అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా ఈరోజు చోడవరం సూర్య మహతి పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో గడపడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పిల్లలు సైన్స్ విభాగంలో రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్లాలని, మంచి పేరు ఈ స్కూలుకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో భారతదేశానికి సైన్స్ విభాగంలో మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు సివి రామన్ కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు భారతదేశం అంతటా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్య, శాస్త్రీయ, సాంకేతిక, వైద్య మరియు పరిశోధన సంస్థల్లో జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 1987 NCSTC సైన్స్ మరియు కమ్యూనికేషన్ రంగంలో అత్యుత్తమ ప్రయత్నాలను గుర్తించినందుకు జాతీయ సైన్స్ ప్రజాదరణ అవార్డుల సంస్థను ప్రకటించింది. ఇది కొత్త తరం యొక్క ఆరంభంగా గుర్తించబడింది.
నుంచి మేము మాట్లాడుతున్నామండి. మా స్కూల్లో గడిచిన 17 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన సర్ సివి రామన్ బర్త్డే సందర్భంగా దేశమంతా కూడా ఈరోజు సైన్స్ డే జరుపుకుంటారండి. అయితే ప్రతి సంవత్సరం గడిచిన 17 సంవత్సరాల నుంచి మా స్కూల్లో ఈ సైన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. పిల్లల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని బయటకు తీసుకెళ్ళడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు చంద్రయాన్ 3 అని, చంద్రయాన్ 2 అని, ఇంకా ఎలక్ట్రిక్ సైకిల్స్ అని డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని రకరకాల టెక్నాలజీస్తో అనేకమైన సైన్స్ ఎక్స్పోస్ అని మా మధ్య చూపిస్తున్నారు. దీన్ని బట్టి మాకు మా స్కూల్కి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్ళతో అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నారు. దాన్ని బట్టి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సైన్స్ డే అనేది మా స్కూల్లో చాలా ఘనంగా జరుగుతుంది. సైన్స్ డేతో పాటు అనేకమైన పిల్లలు వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్ సొంతంగా కొన్ని గేమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ సైన్స్ ఎక్స్పోకి మెయిన్ థీమ్ ఏంటంటే మా స్కూల్లో పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని బయటకు తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉందో దాన్ని బయటకు తీసుకొస్తూ ప్రతి సంవత్సరం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్లో మరెన్నో జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి. మీ అందరూ కూడా వచ్చి మరిన్ని ఆశీస్సులు మా పిల్లలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకి స్కూల్ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఆలోచనల్ని ఓన్గా ఆలోచించి వాళ్ళ క్రియేటివిటీని బయట పెట్టడానికి వాళ్ళంతా వాళ్ళే ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేశారు. టీచర్స్ సహాయం కూడా తీసుకోకుండా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ క్రియేటివిటీని బాగా చాలా గట్టిగా 3-4 రోజులు టైం ఇచ్చినా కూడా అదే పనిగా చాలా మంచి ప్రాజెక్ట్ రావాలని దాంతో చాలా చక్కగా చేశారు ప్రాజెక్ట్స్ అనేవి. కొంతమంది ఏంటంటే టీచర్స్ చెప్తేనే ఆ ప్రాజెక్ట్స్ చేస్తారు. అలా కాకుండా ఈ పిల్లలు ఏంటంటే మా పిల్లలు వాళ్ళ ఓన్గానే వాళ్ళ గేమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఓన్గా ఆలోచించి వాళ్ళంతా వాళ్ళే చక్కగా చేశారు. ఇంకా బాగా చేయాలని మీరు కూడా కోరుకోండి. వాళ్ళు కూడా బాగా చేయాలని మేము ఆశిస్తున్నాం. నేను ప్రెజెంట్ 8th క్లాస్. నా పేరు శిరీష. చిన్నప్పటి నుండి కూడా మాకు ఈ సైన్స్ ఎక్స్పో అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అంటే మేము ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం, ప్రతిసారి సక్సెస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మేము చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ప్రతిసారి వచ్చి స్టేజ్ ఫియర్ పోతుంది. అన్నీ కూడా బాగా